మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ఎన్నికల కోసం రిటైనింగ్ అధికారులు ఏర్పాట్లు చేసుడు మాత్రమే కాదు, జనాల్లో కూడా అవగాహన పెంచే కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఇక ప్రజెంట్ నేను నిజామాబాద్ దగ్గర ఉండే ఆర్టీసీ డిపో దగ్గర ఉన్నా. సో చూడడానికి ఇది కంప్లీట్గా సెల్ఫీ పాయింట్ లాగా ఉంది కదా. అవును. సో ఇప్పుడు ఈ జమానాలో, ఈ జనరేషన్లో ఏ పని చేసినా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం అలవాటుపోయింది. పోనీ అది లేకున్నా కనీసం సెల్ఫీ దిగి ఫోటో స్టేటస్ అయినా పెట్టుకుంటారు కదా. సో అట్లయినా ఓటర్ సంబంధించిన ప్రచారం జరగాలి. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగాలి అనుకున్నారేమో. అందుకనే దీనికోసం ఫోటో ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్ కేవలం ఏదో ఫొటోస్ పెట్టినామా అన్నట్టు కాదు. ఫోటో ఎగ్జిబిషన్లో 1951 నుంచి ప్రారంభమైన ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చేంజెస్ వచ్చినాయి, ఎలాంటి డెవలప్మెంట్స్ చేసారు, అండ్ కొత్త టెక్నాలజీ వాడుకుంటూ ఓటర్కి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు అనమాట. సో ఈ ఫోటో ఎగ్జిబిషన్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓటు ఎట్లా వేయాలి, పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత ఏ అధికారి డ్యూటీ ఎవరు ఎలా చేస్తారు అంటే ఫస్ట్ అధికారి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళడం, వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, అండ్ వాళ్ళ ఫోటో ఉందా లేదా అని ఫామ్లో చెక్ చేయడం కావచ్చు, రిటైనింగ్ అధికారికి సంబంధించిన ఫోటో ఐడి ప్రూఫ్ చెక్ చేయడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళకి వేలికి ఇంక్ వేయడం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు ఓట్ కాస్ట్ చేయడం కావచ్చు. సో ఇట్లా ఎలాంటి ప్రాసెస్ పోలింగ్ బూత్లో ఉంటుంది అనేది ఏర్పాటు చేసినారు. అండ్ ఈ టైంలో ఎవరైనా ఎలక్షన్కి సంబంధించిన తమ ఓటు ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఎట్లాంటి యాప్స్ ఉండాలి, ఏ అధికారిని కలవాలి, అండ్ ఆన్లైన్లో ఎట్లా చెక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇచ్చేసారు అనమాట. సో ఇప్పుడు మనతోటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారి ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్గా వర్క్ చేసేవాళ్ళు. సార్ ఆయనతో మాట్లాడండి. హాయ్ సార్. నమస్తే మేడం. నమస్తే అండి. చూస్తుంటే కంప్లీట్ ఒక ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తుంది మీ ఫోటో ఎగ్జిబిషన్. సో దాదాపు ఎన్ని ఫోటో స్టాండ్స్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారండి? మేడం యాక్చువల్గా 30 ప్యానల్స్ ఏర్పాటు చేశాం మేడం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మా పై అధికారులు ఏడీజీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము నిజామాబాద్ టీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ఈ రోజు నుంచి మే 1వ తారీఖు వరకు ఈ యొక్క పూర్తి సమాచారాన్ని మొదటగా భారత ఎన్నికల ప్రస్తావన నుంచి స్టార్ట్ చేస్తే ఆ యొక్క చరిత్ర సంబంధించినటువంటి మొబైల్ యాప్లు కానీ, అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, పోలింగ్ బూత్కి ఏ విధంగా చేరుకోవాలి, పోలింగ్ బూత్లో మనకు సంబంధించినటువంటి ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నారు, నెక్స్ట్ అదేవిధంగానే దివ్యాంగులకు కానీ, మరి అదేవిధంగానే వాళ్ళకి సంబంధించిన ర్యాంపులు అయితేనేమి, ఇతరత్ర సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ సంబంధించినటువంటి వాటి వివరాలన్నీ కూడా మేము కూలంకషంగా అన్ని వివరాలన్నీ కూడా ఈ యొక్క ప్యానెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే మనకున్నటువంటి మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధికంగా మనకు ఓటింగ్ శాతం పెంచే దిశగా మేము అవేర్నెస్ కల్పించడంలో భాగంగా ఈ యొక్క ఎగ్జిబిషన్స్ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మేడం. సో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు, కానీ బస్ స్టాండ్ చాలా హడావిడి గడిబిడి బిజీగా ఉండే అంత ప్రయాణికులు. సో వాళ్ళకి ఎట్లా అవేర్నెస్ కల్పిస్తున్నారండి? యాక్చువల్లీ మేడం, ఎందుకంటే ఇటువంటి బస్టాండ్లో ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారు. మేము ఇక్కడే ఈ ప్యానెల్ దగ్గరనే ఉంటూ వాళ్ళకు అవేర్నెస్ కల్పిస్తున్నాం. అంటే కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళైతే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. చదువు రాని వాళ్ళకి మాత్రం ఎలక్షన్కి సంబంధించింది మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఆ 13వ తారీఖు మీరు అందరూ కూడా ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళకు మేము తెలియజేస్తూ ఈ యొక్క ప్యానెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తున్నాం. తద్వారా ఏంటంటే బస్టాండ్లోనే ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందంటే ఎక్కువగా క్లౌడ్ ఉంటుంది, క్లౌడ్ ఉన్న చోటనే మనం మాస్ క్యాంపెయిన్ చేస్తేనే ప్రజల్లోకి ఇంకా క్షేత్రస్థాయిలోకి ఈ యొక్క అవేర్నెస్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది మేడం. మరి కేవలం ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్తోనే ఆపేయబోతున్నారా, లేదంటే ఫర్దర్ ఇంకెట్లా వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు? ఇదివరకే మేము గత అసెంబ్లీ ఎలక్షన్ అయితే 18 సంవత్సరాల వయసు ఎవరైతే ఉన్నారో నిండినటువంటి విద్యార్థులను టార్గెట్ చేసుకొని నూతన ఓటర్ల వారు కాబట్టి వాళ్ళ చేతిలో, ఎందుకంటే ఒక ఓటు అనేది వజ్రాయుధం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా ఉంది కాబట్టి వాళ్ళకు మేము అవేర్నెస్ కల్పించడం జరిగింది. బాన్స్వాడ, నెక్స్ట్ ఆర్మూరు, బోధన్, మనకున్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి
డిగ్రీ కాలేజీల్లో మేము అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాటితో పాటు జిల్లా ఎన్నికల అధికారి స్వీప్ సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టీము యొక్క వాళ్ళ అఫీషియల్ అధికారులతో కలిసి మేము క్షేత్రస్థాయిలో వాళ్ళతో కలిసి మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఎక్కువ మంది చదువుకున్న వ్యక్తులైతేనేమి, మేధావులైతేనేమి పోలింగ్ రోజున ఓటు వేయడానికి కూడా వెళ్ళటం లేదు. అలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి, మరి పట్టణ ప్రాంతాలు అయితేనేమి ఓటింగ్ శాతం పెంచడంలో మనం కీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని వాళ్ళకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఓటింగ్ శాతం పెంచడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో మేము క్షేత్రస్థాయిలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా రేడియో అయితేనేమి, మరియు దూరదర్శన్ ద్వారా అయితేనేమి, మీ ద్వారా మీడియా ద్వారా కూడా మేము ప్రచారం కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రచారంకు ఒకటే ఏంటంటే ఓటింగ్ శాతం పెంచడమే మనం యొక్క సీప్ యాక్టివిటీలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మేడం. సో ఇట్లా మొత్తానికి కేవలం నిజామాబాద్లో ఉండే బస్ డిపో మాత్రమే కాదు, ఈవెన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కావచ్చు, ఇక్కడ ఉండే రిటైనింగ్ ఆఫీసర్ వల్ల కూడా మనకి నిజామాబాద్లో చాలా వరకు ఇప్పటికే పెట్రోల్ బంక్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, పార్క్ ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓటుకి సంబంధించిన ప్రత్యేకతను ఓటు వినియోగించుకోవడం కావచ్చు, వచ్చే నెల 13వ తారీఖు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్తో బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ప్రచారాలు కూడా ముమ్మరంగానే సాగిస్తున్నారు. సో మొత్తానికైతే నిజామాబాద్ దగ్గర డిపోలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో అందరం మనం కూడా మే 13లా ఎంత బిజీగా ఉన్నా మ్యాక్సిమం ఆఫీసులకు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆ రోజు హాలిడేగా డిక్లేర్ చేసింది. సో హాలిడేగా డిక్లేర్ చేసింది కాబట్టి ఆ రోజు మన రైట్ని ఉపయోగించుకునే టైం మనకు ఉంటుంది. అందుకని ఎవరు ఎక్కడ ఉన్నా కూడా ఓటు అనేది ఖచ్చితంగా మనం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నారు. సో ఇది ఆర్టీసీ డిపో దగ్గర ఉండే ఫోటో ఎగ్జిబిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.